హాయ్ ఫ్రెండ్స్, ది గ్రేట్ టెక్నాలజీ క్లౌడ్ టెక్నాలజీలో కాస్ట్ ఆప్టిమైజేషన్ గురించి 12 మెథడ్స్, 12 స్ట్రాటజీస్, 12 టెక్నిక్స్ వి హ్యావ్ ఆల్రెడీ ఇదివరకు 3 వీడియోస్ అప్లోడ్ చేసి ఉన్నాం. కాస్ట్ ఆప్టిమైజేషన్ గురించి అంటే తక్కువ కాస్ట్తో రన్ చేయాలి, కాస్ట్ తగ్గియాలి అది. సో దానికి 12 టెక్నిక్స్ ఉన్నాయి. వన్ మోర్ వీడియో రిలీజ్ చేస్తున్నాను. 12 టెక్నిక్స్ ఏంటంటే లిస్ట్, యూజ్ రిజర్వ్డ్ ఇన్స్టాన్సెస్, లెవరేజ్ స్పాట్ ఇన్స్టాన్సెస్, ఎనబుల్ ఆటో స్కేలింగ్, రైట్ సైజ్ ఇన్స్టాన్సెస్, యూజ్ ఏడబ్ల్యూఎస్ సేవింగ్ ప్లాన్స్, ఆప్టిమైజ్ స్టోరేజ్ కాస్ట్, మానిటర్ విత్ ఏడబ్ల్యూఎస్ టూల్స్, టర్న్ ఆఫ్ idle resources, reduce data transfer cost, optimize database cost, use Graviton instances, optimize EBS storage. ఇక్కడ అంతా కూడా ఇన్స్టాన్సెస్ గురించి, అలాగే స్టోరేజ్, డేటా స్టోరేజ్ గురించి, అలాగే నెట్వర్క్ రిలేటెడ్ కూడా ఈ విధంగా రీసోర్సెస్ గురించి. నెంబర్ 1, యూజ్ రిజర్వ్డ్ ఇన్స్టాన్సెస్. ప్రీపే ఫర్ అప్ టు 72% సేవింగ్, బెస్ట్ ఫర్ స్టడీ, ప్రిడిక్టబుల్ వర్క్ లోడ్స్. అంటే కొన్ని డిస్కౌంట్స్, ఆఫర్స్ ఉంటాయి. మనం 3 years కాంట్రాక్ట్ ఆర్ 5 years కాంట్రాక్ట్ పీరియడ్ తీసుకున్నాం అనుకోండి, కొన్ని ఇన్స్టాన్సెస్ డిస్కౌంటెడ్ ఉంటాయి, తక్కువ రేట్కి ఇస్తారు, కొన్ని ఫ్రీగా ఇస్తారు, కొన్ని ఫ్రీగా అమెజాన్ వాళ్ళు ఇస్తారు. వాటిని యూటిలైజ్ చేసుకోమన్నాడు. లెవరేజ్ స్పాట్ ఇన్స్టాన్సెస్, ఇది కూడా సిమిలర్గానే ఉంటుంది. కొన్ని ఇన్స్టాన్సెస్ డిస్కౌంట్, అలాగే అప్పటికప్పుడు ఫ్రీగా రిలీజ్ చేస్తాడు. గెట్ అప్ టు 90% డిస్కౌంట్ ఆన్ EC2, ఐడియల్ ఫర్ బ్యాచ్ జాబ్స్ అండ్ CI/CD. సో రిజర్వ్డ్ ఇన్స్టాన్సెస్ని, స్పాట్ ఇన్స్టాన్సెస్ని మనం ఆ ఆఫర్స్ని, ఆ డిస్కౌంట్స్ని, ఆ ఫ్రీగా ఇచ్చే వాటిని అన్నిటినీ యూటిలైజ్ చేసుకోవాలి. ఎనబుల్ ఆటో స్కేలింగ్ అన్నాడు. ఆటో స్కేలింగ్ అంటే డిపెండ్స్ ఆన్ డిమాండ్, ట్రాఫిక్. డిపెండ్స్ ఆన్ డిమాండ్ని బట్టి నెంబర్ ఆఫ్ ఇన్స్టాన్సెస్ ఇంక్రీజ్ అవ్వడం, నెంబర్ ఆఫ్ ఇన్స్టాన్సెస్ ఆటోమేటిక్గా డిక్రీజ్ అవ్వడం. ఆటో స్కేల్ ఏంటంటే నో మాన్యువల్ ఇంటరాక్షన్, ఆటోమేటిక్గా జరిగిపోయింది. డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్, డిమాండ్, ఆటోమేటిక్గా నెంబర్ ఆఫ్ ఇన్స్టాన్సెస్ ఇంక్రీజ్ అవ్వడం, నెంబర్ ఆఫ్ ఇన్స్టాన్సెస్ అనేది డిక్రీజ్ అవ్వడం జరిగిపోతుంది. దీంట్లోనే ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఇవన్నీ కూడా హారిజాంటల్ స్కేలింగ్, వెర్టికల్ స్కేలింగ్. వెర్టికల్ స్కేలింగ్ అంటే నెంబర్ ఆఫ్ ఇన్స్టాన్సెస్ పెరుగుతూ ఉంటాయి. హారిజాంటల్ స్కేలింగ్ అంటే పవర్ ఆఫ్ ఇన్స్టాన్స్, ఇంక్రీజ్ ది పవర్ ఆఫ్ ఇన్స్టాన్స్. 2 types అండి. ఇక్కడ ఏంటంటే 2 టెక్నిక్స్ ఉన్నాయి. ఆ నెంబర్ ఆఫ్ ఇన్స్టాన్సెస్ పెరగటం, ఉన్న ఇన్స్టాన్స్కే పవర్ పెరగటం. నెంబర్ ఆఫ్ ఇన్స్టాన్సెస్ పెరగటం, తగ్గటం, అలాగే ఉన్న ఇన్స్టాన్స్, ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయిన ఇన్స్టాన్స్కి పవర్ పెరగడం. అది స్కేల్ అవుట్, స్కేల్ ఇన్, వెర్టికల్, హారిజాంటల్ స్కేలింగ్ అని ఆల్రెడీ మనం ఎక్స్ప్లెయిన్ చేసి ఉన్నాం. రైట్ సైజ్ ఇన్స్టాన్సెస్, యూజ్ AWS కంప్యూట్ ఆప్టిమైజర్, అవాయిడ్ అండర్ యూటిలైజ్డ్ రీసోర్సెస్. అంటే ఇన్స్టాన్సెస్లో సైజెస్ ఉంటాయండి. ఇన్బిల్ట్ క్యాలిక్యులేటర్ కూడా ఉంటుంది, బడ్జెట్ క్యాలిక్యులేషన్ కూడా. మనకి ఎంత ఇన్స్టాన్స్ సైజ్ సరిపోతుందో అది సెలెక్ట్ చేసుకోవాలి, అంతే కదా. నెంబర్ ఆఫ్ ఇన్స్టాన్సెస్ ఎక్కువ ఉన్నాయని బిగ్ ఇన్స్టాన్స్ సెలెక్ట్ చేసుకుంటే ఎట్లా? ఇన్స్టాన్స్ అనేది కాస్ట్లీ. స్మాల్ ఇన్స్టాన్స్ సరిపోతే స్మాల్ ఇన్స్టాన్స్ యూ హ్యావ్ టు సెలెక్ట్. వై బిగ్ ఇన్స్టాన్స్? అలా ఎగ్జాంపుల్. యూజ్ AWS సేవింగ్ ప్లాన్స్ అంటే కమిట్ ఫర్ అప్ టు 66% సేవింగ్స్, అప్లైస్ టు EC2 లాంబ్డా. ఈ విధంగా సేవింగ్ ఇచ్చేవి ఉంటాయండి. అంటే ఇక్కడ డిస్కౌంటెడ్ అని అప్పటికప్పుడు స్పాట్లో రిలీజ్ చేసేవి కానీ,
3 ఇయర్స్ 5 ఇయర్స్ లాంగ్ టర్మ్ కాంట్రాక్చువల్ బేసిస్ తీసుకునే ఇన్స్టాన్సెస్ ఇవన్నీ టెక్నిక్స్ అండి. యూజ్ AWS సేవింగ్ ప్లాన్స్. అలాగే స్టోరేజెస్ గురించి కూడా, స్టోరేజెస్ నుంచి కూడా మనం కొంత కాస్ట్ని తగ్గించవచ్చు. అది ఆప్టిమైజ్ స్టోరేజ్ కాస్ట్. ఆప్టిమైజ్ స్టోరేజ్ కాస్ట్ అంటే బెస్ట్ స్టోరేజ్ ఏమనుకున్నాం, S3. ఆ S3లో కూడా నెంబర్ ఆఫ్ ఉన్నాయి. యూజ్ S3 లైఫ్ సైకిల్ పాలసీస్, స్టోరేజ్ కోల్డ్ డేటా ఇన్ S3 గ్లేజియర్. S3లో చాలా ఉన్నాయి. వాటిని మనం ఏ స్టోరేజ్ ఇక్కడ సరిపోతుంది దాన్ని యూటిలైజ్ చేసుకోవాలి. ఈ స్టోరేజెస్ S3 గురించి ఆల్రెడీ ఒక వీడియో రిలీజ్ చేసి ఉన్నాం. అది నెక్స్ట్ మానిటర్ విత్ AWS టూల్స్. ఎస్, కాస్ట్ మానిటరింగ్ టూల్స్ ఉన్నాయి. యూటిలైజ్ దట్ కాస్ట్ మానిటరింగ్ టూల్స్. ట్రాక్ కాస్ట్ విత్ కాస్ట్ ఎక్స్ప్లోరర్. కాస్ట్ ఎక్స్ప్లోరర్ అనే టూల్ని యూస్ చేసి కాస్ట్ ఎంత అవుతుంది అని ట్రాక్ చేసి చేసుకోవచ్చు. సెట్ బడ్జెట్ అలర్ట్స్ ఫర్ ఓవర్ స్పీడింగ్. సెట్ బడ్జెట్ అలర్ట్స్ ఫర్ ఓవర్ స్పీడింగ్. అలాగే టర్న్ ఆఫ్ ఐడియల్ రీసోర్సెస్. వెరీ 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 ఇంపార్టెంట్. టర్న్ ఆఫ్ ఐడియల్ రీసోర్సెస్. ఎగ్జాంపుల్, ఫ్యాన్ తిరుగుతూ ఉంది, ఫ్యాన్ అవసరం లేదనుకో, టర్న్ ఆఫ్ చేస్తామా లేదా? అలాగే లైట్ వెలుగుతూ ఉంది, లైట్ అవసరం లేదు, నైట్ టైం లైట్ అవసరం లేదు, ఆఫ్ చేస్తామా లేదా? అలాగే ఎప్పుడైతే మనకి అవసరం ఉండదో రీసోర్సెస్, అది ఇన్స్టాన్స్ EC2 అవ్వచ్చు, డేటాబేస్ RDS అవ్వచ్చు, EBS స్టోరేజ్ అవ్వచ్చు, S3 అవ్వచ్చు, ఏదైనా కానీ అవసరం లేకపోతే వాటిని టర్న్ ఆఫ్ చేయాలి. అది ఎగ్జాంపుల్, వైఫై అలాగ డే అండ్ నైట్ స్విచ్ ఆన్లో ఉందనుకోండి, నష్టమే కదా. వైఫై ఎప్పుడైతే మనం యూటిలైజ్ చేసుకోమో టర్న్ ఆఫ్ చేయాలి. అదర్వైజ్ రేడియేషన్ ఎఫెక్ట్ హెల్త్ని తినేస్తుంది, హెల్త్ని స్లోగా తినిపడేస్తుంది వైఫై. ఇంటర్నెట్ కూడా, మొబైల్ డేటా కూడా, ఏమైనా కానీ మనం అవసరం లేని వాటిని టర్న్ ఆఫ్ చేసేయాలి. అలాగే ఇక్కడ కూడా టర్న్ ఆఫ్ ఐడియల్ రీసోర్సెస్ అంటే ఏ ఇన్స్టాన్స్ అవసరం ఉండట్లేదో, ఏ డేటాబేస్ అయితే అవసరం లేదో, ఏ స్టోరేజ్ అయితే అవసరం లేదో వాటిని టర్న్ ఆఫ్ చేయడం కానీ షట్ డౌన్ చేయడం కానీ ఉండాలి. అదర్వైజ్ కాస్ట్ ఇంక్రీజ్ అయిపోయింది. టర్న్ ఆఫ్ చేయకపోతే కాస్ట్ పెరిగిపోతుంది. ఇక్కడ ఏమన్నాడు, స్టాప్ అన్యూజ్డ్ EC2, స్టాప్ అన్యూజ్డ్ RDS, స్టాప్ అన్యూజ్డ్ EBS, ఎలాస్టిక్ బ్లాక్ స్టోరేజ్ అనమాట. అలాగే ఆటోమేట్ షట్ డౌన్స్ విత్ ఇన్స్టెన్స్ స్కెడ్యూలర్. ఆటోమేట్ షట్ డౌన్స్ విత్ ఇన్స్టెన్స్ స్కెడ్యూలర్. ఆటోమేట్ చేసేయమంటున్నాడు షట్ డౌన్ అయిపోయేటట్టు. యూటిలైజ్ చేసుకోవక్కర్లేదు, అవసరం లేదు అనుకుంటే షట్ డౌన్ చేసేయాలి. రెడ్యూస్ డేటా ట్రాన్స్ఫర్ కాస్ట్. డేటా ఒక చోట నుంచి ఇంకొక చోటకి, ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి, సోర్స్ నుంచి డెస్టినేషన్కి డేటా ట్రాన్స్ఫర్ అవ్వాలంటే కాస్ట్ ఎక్కువైపోతుంది. అక్కడ యూటిలైజ్ సమ్ స్ట్రాటజీ, యూటిలైజ్ సమ్ టెక్నిక్, ఏ విధంగా అయితే తక్కువ కాస్ట్తో డేటా ట్రాన్స్ఫర్ చేయొచ్చు అనేది ఇంపార్టెంట్. ఇక్కడ ఏమన్నాడు, మెథడ్స్, యూజ్ ప్రైవేట్ లింక్ అండ్ VPC ఎండ్ పాయింట్స్. యూజ్ ప్రైవేట్ లింక్ అండ్ VPC ఎండ్ పాయింట్స్. ఈ విధంగా అయితే డేటాని, అంటే ఇంటర్నెట్ అక్కర్లేతే కాస్ట్ తగ్గినట్టే కదా. ఎస్, కాస్ట్ తగ్గుతుంది. అలాగే క్యాష్ విత్ క్లౌడ్ ఫ్రంట్ టు రెడ్యూస్ ట్రాఫిక్. క్యాష్ విత్ క్లౌడ్ ఫ్రంట్ టు రెడ్యూస్ ట్రాఫిక్. వెరీ సింపుల్ బాస్. 10 పాత్స్ ఉన్నాయి, 10 పాయింట్స్ ఉన్నాయి. ఫస్ట్ పాయింట్లో డేటా ఉంది, అలాగే 8th పాయింట్లో కూడా డేటా ఉంది. 10కి వెళ్ళాలి, డేటా అనేది 10కి అవసరం. సో 8th అనేది చాలా నియరెస్ట్, 10థ్కి 8th పాయింట్ అనేది చాలా నియరెస్ట్. 8th పాయింట్ నుంచి సేమ్ డేటా ఎగ్జిస్ట్ అయ్యి ఉంటే కానీ 8th పాయింట్ నుంచి 10కి వెళ్ళిపోవడం బెటర్ కదా. వై 1 to 10, 1 నుంచి 10కి వెళ్ళే లాంగ్ పాత్ కన్నా వెరీ నియరెస్ట్ షార్టెస్ట్ ఏది ఉంది, 8th దగ్గర డేటా ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయ్యి ఉంది క్యాష్లో. సో అక్కడి నుంచి 10 పాయింట్కి వెళ్ళిపోవాలి. అలాగే రెడ్యూస్ డేటా ట్రాన్స్ఫర్ కాస్ట్ అనేది ఉంటుంది. అలాగే ఆప్టిమైజ్ డేటాబేస్ కాస్ట్. ఆప్టిమైజ్ డేటాబేస్ కాస్ట్ అంటే డేటా స్టోరేజెస్ ఇవన్నీ ఉంటాయి కదా.
డేటాబేస్ని అరోరాని, డైనమోడిబి ఇవన్నీ ఉన్నాయి కదా, వాటిని ఆప్టిమైజ్ చేయమంటున్నాడు. యూజ్ అరోరా సర్వర్లెస్ ఫర్ వేరియబుల్ వర్క్లోడ్స్. యూజ్ అరోరా సర్వర్లెస్, వెరీ ఇంపార్టెంట్. అరోరా అనగానే సర్వర్లెస్ అనేది మనకు గుర్తు రావాలి. యూజ్ అరోరా సర్వర్లెస్ ఫర్ వేరియబుల్ వర్క్లోడ్స్. ఎనబుల్ డైనమోడిబి ఆటో స్కేలింగ్ టు మ్యాచ్ డిమాండ్. ఎనబుల్ డైనమోడిబి ఆటో స్కేలింగ్ టు మ్యాచ్ డిమాండ్ అంటే అరోరా, డైనమోడిబి డేటాబేసెస్ని వీటిని యూటిలైజ్ చేసుకోమంటాడు. యూజ్ గ్రావిటేషన్ ఇన్స్టాన్సెస్. దీని గురించి ఏఆర్ఎం బేస్డ్ గ్రావిటేషన్ ప్రాసెసర్ కట్ కాస్ట్, ప్రొవైడ్స్ బెటర్ పెర్ఫార్మెన్స్ పెర్ డాలర్. అలా ఆప్టిమైజ్ ఈబిఎస్ స్టోరేజ్, ఎలాస్టిక్ బ్లాక్ స్టోరేజ్ ఉంది కదా, దాన్ని ఆప్టిమైజ్ చేయమంటున్నాడు. ఏ విధంగా? యూజ్ GP3 ఇన్స్టెడ్ ఆఫ్ GP2. అలాగే డిలీట్ అన్యూజ్డ్ స్నాప్షాట్ అండ్ వాల్యూమ్స్. అన్యూజ్డ్ ఏవైనా ఉన్నాయనుకోండి, స్నాప్షాట్స్, వాల్యూమ్స్, వాటిని డిలీట్ చేయాలి. పనికి మాలిన డేటా ఏదైనా ఉందనుకోండి, అది మనకు అవసరం లేదు, డిలీట్ చేస్తావా లేదా? ఎస్, డిలీట్ చేసేయాలి, అదర్వైజ్ మెమరీ వేస్ట్ కదా. డిలీట్ అన్యూజ్డ్ స్నాప్షాట్ అండ్ వాల్యూమ్స్. యూజ్ GP3 ఇన్స్టెడ్ ఆఫ్ GP2. ఈ విధంగా అండి. సో యూజ్ రిజర్వ్డ్ ఇన్స్టాన్సెస్, లివరేజ్ స్పాట్ ఇన్స్టాన్సెస్, ఎనాబుల్ ఆటో స్కేలింగ్, రైట్ సైజ్ ఇన్స్టాన్సెస్, యూజ్ AWS సేవింగ్స్ ప్లాన్, ఆప్టిమైజ్ స్టోరేజ్ కాస్ట్, మానిటర్ విత్ AWS టూల్స్, టర్న్ ఆఫ్ ఐడిల్ రీసోర్సెస్, రెడ్యూస్ డేటా ట్రాన్స్ఫర్ కాస్ట్, ఆప్టిమైజ్ డేటాబేస్ కాస్ట్, యూజ్ గ్రావిటేషన్ ఇన్స్టాన్సెస్, ఆప్టిమైజ్ EBS స్టోరేజ్. ఈ విధంగా ఇన్స్టాన్సెస్ని, డేటాబేసెస్ని, నెట్వర్క్ రిలేటెడ్ అన్నీ బ్యాలెన్స్ చేసుకుంటా స్టోరేజెస్ వాటిని అన్నిట్లోని అంటే 360 degrees వైజ్ అప్లై. ఇన్స్టాన్స్ లెవెల్లో ఏవేమి స్ట్రాటజీస్, టెక్నిక్స్ అప్లై చేయాలి, అలాగే డేటాబేస్ స్టోరేజ్కి సంబంధించిన S3లో ఏ విధమైన స్ట్రాటజీస్ ఉన్నాయి, అలాగే నెట్వర్క్ రిలేటెడ్లో ఏ టైప్ ఆఫ్ స్ట్రాటజీస్, టెక్నిక్స్ ఉన్నాయి, డేటాబేస్ లెవెల్లో ఏ టైప్ ఆఫ్ స్ట్రాటజీస్, టెక్నిక్స్ ఉన్నాయి, స్టోరేజెస్ రిలేటెడ్ వాటిలో ఏ టైప్ ఆఫ్ స్ట్రాటజీస్, టెక్నిక్స్ ఉన్నాయి. యూటిలైజ్ ఆల్ 360 degrees వైజ్ అండ్ డిక్రీజ్ ద కాస్ట్. దట్ ఈస్ కాల్డ్ కాస్ట్ ఆప్టిమైజేషన్. తక్కువ కాస్ట్లో అయిపోవాలి. AWS ద మెయిన్ ఫ్యూచర్, బెస్ట్ ఫ్యూచర్ అజెండా ఏంటంటే తక్కువ కాస్ట్తో అయిపోతుంది, కాస్ట్ ఆప్టిమైజేషన్. దట్స్ వై AWS వెరీ ఫేమస్. నాట్ ఓన్లీ కాస్ట్, ఎఫిషియంట్, ఎక్సలెంట్, స్కేలబిలిటీ, రిలయబిలిటీ, అవైలబిలిటీ, హై అవైలబిలిటీ, ఇవన్నీ చాలా నెంబర్ ఆఫ్ ఫీచర్స్ ఉన్నాయి కాబట్టి AWS అనేది వెరీ ఫేమస్ అయిందండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.